క్రీస్తునందు ప్రియ దేవుని సంగమా, ఇబ్బందాం నాడు ప్రభు సంఘానికి వచ్చిన మీ అందరికీ నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. ఇంటి భాగ్యం మనకు అనుగ్రహించినందుకై దేవునికి నా నిండు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ లేఖ భాగాన్ని చదువుకుని తర్వాత చిన్న ప్రార్థనతో మనం ముందుకు కొనసాగుదాము. విగ్రహంగా ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగము ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం చదవగలుగుతాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుతున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్టుగాను క్రీస్తు హృదయంలో విశ్వాసము ద్వారా నివసించినట్టుగాను తన మైదైశ్వర్యం చొప్పున మీకు దయచేయవలనని దేవుని సంపూర్ణత యందు పూర్ణులగినట్టుగా ప్రేమ యందు ఏరుపారి స్థిరపడి చాలు చూడరా. చాలా అంతా కలిసి ఉంది కనుక ప్రార్థించుకుందాము. అందరూ తల వచ్చి కళ్ళు చూసుకున్నట్లయితే మహాగణుడు మహోన్నతుడు సర్వశక్తి మిక్కిలి కనికరం కలిగిన ప్రభువా, ఈ పునరుద్ధానపు ఆదివారం నాడు మీ బిడలముగా మేమందరము చేరి ఈ ఆలయంలో ఇంతవరకు పాటల ద్వారా, సాక్ష్యాల ద్వారా, ప్రార్థన ద్వారా మయపరిచున్నాం తండ్రి. కొద్ది నిమిషాలు పక్షాన్ని నడబోతూ ఉండగా నన్ను నీ సిలువ చాటున మరుగుపరచండి. మందరితోనూ నీ ఆత్మశక్తి చేత మాట్లాడమని చెప్పబడుతున్న వాక్యం అందరూ పరిపచేసి మహిమ కనుక ప్రభావం మీరే పొందమని యేసు దివినామడి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. కృష్ణందు ప్రియ దేవుని సంగమా, చదివినటువంటి లేఖన భాగంలో అపోస్తలుడైనటువంటి పౌలు ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాడు? కుటుంబాల కొరకై ఆయన ప్రార్థన. బైబిల్ అంతట్లో కూడా బైబిల్ ప్రారంభంలో కుటుంబంతో చూస్తాము, అదేవిధంగా ముగింపు కూడా కుటుంబంతోనే చూస్తాం. ఎందుకంటే బైబిల్ దేవుడు కుటుంబానికి ఎంత ప్రాముఖ్యత ఇచ్చాడో, అంతేకాకుండా పౌలు ప్రార్థన ఆయన చేస్తూ ఉంటాడు. ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలవబడుతుందో, అనగా ఈ లోకంలో ఉన్న కుటుంబాలన్నీ కూడా తండ్రిని బట్టి. పిల్లరా, పౌలు తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు, కుమారుని ద్వారా వేడుకుంటున్నాడు, పరిశుద్ధాత్మ ఆయనతో ఉందని తెలియపరుస్తున్నాడు. అనగా త్రిత్వం సంబంధమైనటువంటి ప్రార్థన, త్రిత్వంలో ఏకత్వమైనటువంటి ప్రార్థన. ఆయన కుటుంబం కొరకై ప్రార్థించేటువంటి వాడుగా ఉన్నాడు. ఈ లేఖన భాగము అందరి జీవితాల్లో కూడా ప్రాముఖ్యమైంది, ఆత్మ సంబంధమైనటువంటి విషయంగా ఉంది. ఎందుకంటే పౌలు ఆయన ఈ కుటుంబానికి ఎంతో ప్రాముఖ్యత ఇచ్చాడు. మీరు అడగొచ్చు కదా, అసలు పౌలు గారికి పెళ్ళి అయిందా అని. అయిందా? అవలేదా? పెళ్ళవకోకుండా ఆయన పానుకుని నిష్కపటమైంది అని. అలాగే ఆయన సనేద్రి సభ సభ్యుడు, ఆయన జూయిష్ కోర్టులో సభ్యుడు. పెళ్ళవ కూడా సభ్యుడు కాలేడు. అర్థమైందా? కాబట్టి ఆయన ప్రస్తావన చేయలేదు. కానీ
యూదులు అంటే ప్రపంచ నేతలు. వాళ్ళ కోర్టులో సభ్యులు అవ్వడం అంటే వివాహం లేకోకుండా సభ్యుడు కాలేరమ్మ. అందువల్ల ఆయన పెళ్ళి అవ్వాల్సిందే. ఆ ప్రస్తావన చేయలేదు. కానీ లేకపోతే పౌలు ఎక్కడా కూడా నేను ఈ విధంగా మోకరించి మోకాళ్ళ నుండి ప్రార్థన చేస్తాను అనలేదు. కానీ కుటుంబం గురించి మాట్లాడేటువంటి సందర్భంలో ఆయన నేను మోకాళ్ళుని ప్రార్థన చేస్తాను. తన జీవితంలో ఎంతో ప్రాముఖ్యత ఇచ్చాడో ఆ వ్యవస్థకు, కుటుంబ వ్యవస్థకు మనము చూడగలుగుతున్నాం. అందువల్ల ఒక మనిషి తన కుటుంబంలో నెమ్మదిని పొందాలనేటువంటిది దేవుని ప్రణాళిక. అందుకనే రూతు గ్రంథంలో ఉంటుంది కదా, మీరు నెమ్మది కలిగి జీవించలాగున వివాహము చేసుకోండి అని చెప్తుంది. అందువల్ల ప్రియారా, మానవుడు నెమ్మదిగా ఉండడానికి కుటుంబ వ్యవస్థ దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ కుటుంబము ఆ విధంగా కొనసాగాలనేటువంటిది దైవ ప్రణాళిక. అందుకనే పాత నిబంధనతో దేవుడు వివాహ వ్యవస్థ ప్రారంభించాడు. నూతన నిబంధన యేసుక్రీస్తు కూడా ఒక కుటుంబాన్ని కట్టడంతోనే ఆయన పరిచర్య ప్రారంభాన్ని చూస్తూ ఉన్నాము. పౌలు కూడా ఆ కుటుంబాల గురించి మాట్లాడుతూ ఆయన నేను మోకాళ్ళు అడుగుతున్నాను అంటున్నాడు. నేను అనుకుంటాను కదా, ఒక వ్యక్తి ప్రాధాన్యత పడేటప్పుడు మోకాళ్ళు ఉండటం కంటే ఇంకా మిన్నైంది ఏది కూడా లేదు. కాళ్ళు పట్టుకుంటాం కంటే ఇంకేమన్నా, కాళ్ళు పట్టుకుని అడుగుతున్నా కాళ్ళ మీద పడిపోయానంటారు కదా. పౌలు కుటుంబం కొరకు ఆయన ఏం చేస్తున్నాడంటే కాళ్ళ మీద పడుతున్నాడు. ఎవరి కాళ్ళ మీద? తండ్రి కాళ్ళ మీద పడుతున్నాడు. మోకాళ్ళు అంటున్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. వీళ్ళరా ఈ 14 నుండి 21 వరకు చదివించాను. ఈ వచనాలన్నీ కూడా ఒక మంచి ప్రార్థన, గుడ్ ప్రేయర్. ప్రతి కుటుంబంలో కూడా ఇలాంటి ప్రార్థనలు ఉండాలా? ఎందుకో తెలుసా? ఏ కుటుంబము తండ్రి వల్ల కుటుంబం అని పిలువబడుతుందో క్రీస్తునామమున పిల్లారా. ఎందుకంటే ఒక వ్యక్తి కుటుంబంలో నెమ్మదిగా జీవించకపోతే సమాజంలో, ఈ భూలోకంలో ఎక్కడెక్కడ నెమ్మది పొందలేడు. అందుకొరకే పౌరుడు అంత పదాలు పట్టుకుని ముఖాలని ప్రార్థన చేసేటువంటి వాడుగా ఉన్నాడు. కుటుంబంలో దేవుని వాక్యం ఏం చెప్తుందంటే తండ్రి యాజకుడుగా ఉండాలని. యోగుడు చూస్తూ ఉంటాం, ఆయన ప్రతిదినము తన బిడ్డలు పాపం చేశారేమోనని ఏం చేసేవాడు? ఆయన బలర్పించేవాడు. అనగా ఆయన యాజకత్వం చేసేటువంటి వాడుగా ఉన్నాడు. వాస్తవికంగా యోగు ఏమైనా దైవసేవ కూడా కాదు, ఒక కుటుంబ యజమానుడు. కానీ దేవుడు ఆయన పేరు ప్రస్తావన చేస్తూ గ్రంథంలో బైబిల్లో ఏమంటాడంటే నా సేవకుడైనా యోగు. ఎక్కడన్నా మందిరం కట్టాడా? సేవ చేశాడా? చేయలేదు. తన కుటుంబాన్ని కాపాడుకుంటూ ఆయన యాజకత్వం చేసినటువంటి వాడుగా, తన బిడ్డల కొరకు యాజకత్వం చేసినటువంటి వాడుగా యాజకుడు ఏం చేస్తాడు? ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన చేస్తాడు. స్తుతి యాగం అర్పించేవాడుగా ఉంటాడు యాజకుడు. కుటుంబం కొరకు విజ్ఞాపన ప్రార్థన చేసేటువంటి వాడుగా ఉంటాడు. అలాగే కుటుంబంలో ప్రతి యజమానుడు కూడా తన కుటుంబం కొరకు ఏం చేయాలి? స్తుతి యాగం అర్పించేవాడుగా, ప్రార్థన చేసేవాడుగా, కన్నీరు కార్చేటువంటి వాడుగా కుటుంబ యజమానుడు ఉండాలి. ప్రార్థించేటువంటి యజమానుడుగా ఉండాలి. కుటుంబ యజమానుడు ప్రార్థన చేస్తుంటే ఆటోమేటిక్గా మిగతా వాళ్ళు కూడా ప్రార్థన చేస్తారు. ఒక దినం నాకు బాగా గుర్తు, పొద్దున్న లేస్తాను నేను, ఏ పని ఉన్నా సరే వాళ్ళకి ప్రార్థన చేస్తుంటే మా పిల్లడు ఎంత చేసిన లేచినా అతను ప్రార్థన చేస్తారు. వాస్తవం చూసారా? క్రీస్తునందు ప్రియులారా,
రైల్లో ఇంజిన్ చక్కగా వెళ్ళిపోతుంది అనుకో, మిగతా పెట్టలన్నీ ఏం చేస్తే ఆటోమేటిక్గా లైన్లోనే ఉంటాయి. అంతేగా కుటుంబ యజమానుడు కుటుంబానికి యాజకుడుగా ఉండాలి. క్రీస్తునందు ప్రియులారా, కుటుంబంలో తండ్రి యాజకుడు, మరి తల్లి కూడా ప్రార్థించేటువంటి తల్లి. జాన్ వెస్లీ అంటాడు, నా తల్లి కన్నీటి ప్రవాహంలో నేను కొట్టుకొని పోతున్నాను అంటాడు. చాలా పెద్ద సంతానం, చాలా మంది పిల్లలు ప్రతిరోజు 14 మందో ఏమో తనకి జ్ఞాపకం లేదు, కానీ ఆయన సూజన్ వెస్లీ ఆ పేరు, సూజన్ ఆ తల్లి పేరు. ప్రతిరోజు రాత్రి ఆ బిడ్డల యొక్క మంచాల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసేది ఆ తల్లి. అందుకనే దేశాల్లో మార్చారు గొప్ప అద్భుతాలు. ఒక కుమారుడు ప్రపంచంలో అత్యధికమైన పాటలు సంగీతాన్ని వినిపిస్తాడు. వీళ్ళరా, ఏ తల్లి అయితే ప్రార్థించే తల్లిగా ఉంటుందో ఆ బిడ్డలు ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంటారనేటువంటిది నిజం. అందుకనే పరిశుద్ధ లేఖన భాగంలో సెలవిస్తూ ఉంది. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 17వ వచనం చదువుదాము. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 17వ వచనము చదువుగా విందాము. సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు, ఆలోచింపుడు, రోదనయు చేయు స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనప్పుడి, తెలివి గల స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనప్పుడి. మన కన్నులు కన్నీళ్ళు విడిచినట్లుగాను, మన కనురెప్పల నుండి నీళ్లు ఒలికినట్టుగాను వారు త్వరపడి మనకు రోదన ధ్వని చేయవలను. చూసారా, స్త్రీలు కుటుంబాలను ఏం చేయాలి? చక్కగా లేఖన మాకు బాగా మాట్లాడుతుంది. రోదన చేయు స్త్రీలను కనుగొనుడి, వారి పిలువనప్పుడే. చూసారా, కుటుంబాల్లో స్త్రీలు తమ బిడ్డల కొరకు, తన కుటుంబం కొరకు వారు ఏం చేయాలంటే రోదన, కన్నీరు, రోదన చేయి స్త్రీలను కనుగొనాలి. కనుగొనాలంటే ఏంటి? వెదకాలి కదా. కన్నీరు కార్చేటువంటి వారు బైబిల్ చెబుతున్న శ్రీగ్రంథంలో చూస్తాము, వేదన పడిన దేశం మీద చెప్పండి మబ్బు నిలవదు. ఏ కుటుంబంలో అయితే కన్నీరు కార్చేటువంటి స్త్రీ, వేదన పడేటువంటి స్త్రీ, గువ్వలాగా మూలిగేటువంటి స్త్రీ ఉంటుందో, మబ్బు అనేటువంటిది అనగా ఆ కుటుంబంలో ఉన్న చీకటంతా కూడా తొలగిపోతుంది, వెలుగుగా మార్చబడుతుంది, తేజోమయంగా మార్చబడుతుంది. అందుకనే రోదన కలిగినటువంటి, వేదన కలిగినటువంటి, భారం కలిగినటువంటి స్త్రీగా ఉండాలని లేఖనము మాట్లాడుతూ ఉన్నది. బైబిల్ చెప్తుంది, తెలివి గల స్త్రీలను కనుగొండి. తెలివి కదా, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. సరా, కనుక జ్ఞానవంతురాలుగా, కన్నీరు కార్చేటువంటి వారుగా, ప్రార్థించేవారుగా క్రీస్తునందు ప్రియులారా, ఇవాళ ఈ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత అంతా ఫోన్ అయిపోయింది కదా. లేవటంలోనే ఫోన్. కానీ ప్రార్థన అనుకుంటాను ఎక్కువ నిర్లక్ష్యం చేయబడుతుంది. కానీ అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏం తెలుసా? ఈ లోకంలో ప్రార్థనని జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభు కూడా ప్రతిరోజు ప్రార్థన చేసేవాడు. ఆయన దేవుడై ఉండి కూడా ఆయన ప్రతిరోజు ఒలీవ కొండకు వెళ్ళినని మనం చూస్తా ఉన్నాం లేఖన భాగంలో. అనుదినము ఆయన ప్రార్థనా శక్తి చేత నింపబడ్డాడు కనుక ఆయన గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు అనేకము జరిగించి ఉన్నారు. పిల్లరా,
నా యందు విశ్వాసం ఉంచువాడు నాకంటే గొప్ప కార్యాలు చేస్తాయి. ఎలాగో ప్రార్థనా శక్తి. ప్రేయర్ ఈజ్ ఎ పవర్. పవర్ లేకపోతే ఏమైనా చేయగలరా? చేయలేరు కదా. ప్రార్థనా శక్తి కలిగినటువంటి వారమై లోకంలో ఉండాలి. అందుకనే ప్రార్థన చేయి స్త్రీలు కనుగొనాలి. క్రీస్తునందు ప్రియాదులారా, ప్రార్థించే తల్లిగా కుటుంబంలో ప్రార్థించేటువంటి వారుగా ఉండడం అవసరం. అందుకే పౌలు అంటున్నాడు, ఏ కుటుంబము తండ్రి వలన కుటుంబం అని పిలవబడుతుందో, క్రీస్తునందు ప్రియులారా, కుటుంబంలో తల్లిగారి పాత్ర, తండ్రిగా పాత్ర సరిగా నిర్వర్తించినప్పుడు ఆ కుటుంబంలో నుండి గొప్ప వ్యక్తులు వస్తారు. ఎప్పుడైతే ఈ కుటుంబ వ్యవస్థ బాగుంటుందో సమాజం బాగుంటుంది, సంఘం కూడా బాగుంటుంది. అందుకనే మోకాళ్ళు ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియులారా, పౌలు అంటున్నాడు మాట. అన్నిటికంటే ప్రాముఖ్యమైంది సొలొమోను కూడా మోకాళ్ళ నుండి ప్రార్థన చేశాడు. యెజ్రా ప్రార్థన చేశాడు మోకాళ్ళ నుండి. దావీదు ప్రార్థన చేశాడు మోకాళ్ళ నుండి. దానియేలు ప్రార్థన చేశాడు మోకాళ్ళ నుండి. స్టెఫను కూడా మోకాళ్ళ నుండి ప్రార్థన చేశాడు. పేతురు, ఆది అపోస్తలుడు, అనేక మంది. కానీ మనం ప్రార్థన చేయగలుగుతున్నావా? మోకాళ్ళు నల్లబడాలి, ముఖము నల్లబడాలి. నువ్వు ఎంతగా ప్రార్థన చేస్తావో నీ మోకాళ్ళు నల్లబడతాయి. మనం చెప్పుకోవచ్చు భక్తి పనులమని, చూపించవచ్చు భక్తి పనులమని, కానీ నీ మోకాళ్ళు చెబితే నువ్వు మోకాళ్ళు ప్రార్థన చేస్తున్నావా లేదా? క్రీస్తునందు ప్రియాదులారా, బైబిల్లో ప్రఖ్యాతి గాంచిన ప్రతి ఒక్కరు కూడా వారు మోకరించి ప్రార్థన చేసిన వారే. యేసు ప్రభు కూడా ఆయన మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. యేసు ప్రభు చెప్పాడు, ఆయన మోకాళ్ళను ప్రార్థన చేశాడు. ఒకవేళ శరీరం సహకరించకపోతే అది వేరే సంగతి, ఎలాగైనా ప్రార్థన చేయవచ్చు. ఈ భంగంలోనే ప్రార్థన చేయమని ప్రభు ఎక్కడ కూడా చెప్పలా. ఈ శరీరం సహకరించకపోతే అనారోగ్యంతో మంచం మీద ఉండే అలాగైనా ప్రార్థన చేయొచ్చు. ప్రభువు ఆయన ప్రార్థన వింటాడు. మలాకి గ్రంథంలో 3వ అధ్యాయం చూస్తాం. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు మాట్లాడుతుండగా ఆయన చెవి ఎక్కి ఆలకించును. సరే, నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడవుగా ఉంటే మీరు మాట్లాడుకుంటుండగా ఆయన చెవి ఎక్కి, చిన్నపిల్ల మాట్లాడటం అనుకో అర్థం కాకపోతే అంతేగా. మనమందరం దేవుని బిడ్డలము. ఎప్పుడు మాట్లాడతావో, నువ్వు ఆయనతో ఎప్పుడు సమయం గడుపుతావు అని ఆయన దినమెల్లా కూడా నీ కొరకు చేయి చాపి పిలుచుతూ ఉన్నటువంటి వాడుగా ఉన్నాడనేది వాస్తవం. ప్రియులారా, పౌలు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు, పరలోకమందును, మరలా చదువు అదే మాట, ఈ హేతు చేత పరలోకమందున భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము, చూసారా, పరలోకమందున్న కుటుంబము, భూమి మీద ఉన్న కుటుంబం. పరలోకమందున భూమి మీద ఉన్న కుటుంబం అంటే ఏంటి? ప్రతి ఒక్కరూ కూడా. భూలోకము ఎవరిదేది? అమ్మా యేసు ప్రభుగా. ఎవరిది? ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ. పరలోకమందున కుటుంబం అంటే దేవదూతల కుటుంబాలని కాదు. దేవతల కుటుంబాలు ఉన్నాయా? లేవు. సింగిల్ మేల్స్ అవన్నీ, మగోళ్ళు, మన పెళ్ళిళ్ళు ఉండవు దేవతలు. కాబట్టి మనమే ప్రతి ఒక్కరూ కూడా ఆయన ఎదుట మోకరించాల్సినటువంటి వారు. ఏ కుటుంబము
తండ్రి వల్ల కుటుంబం పిలవబడుతుందో క్రీస్తునందు ప్రియులారా మనమందరము కూడా ప్రార్థన చేయాలి. ఎవరు ప్రార్థన అయినా ప్రభువు ఆయన గొప్పవాడు కనుక ఆలకించేటువంటి వాడని మనము జ్ఞాపకం చేసుకున్న బదులుగా ఉంటూ ఉన్నాం. 14వ వచనంలో క్రింద భాగం చదవమ్మా. మీరు అన్నమాట, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరిచినట్టుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్టుగాను ఆ ఐదైశ్వర్యం చొప్పున మీకు దయచేయవల్లని. చాలు పైముచ్చేది మీరు అంతరంగ పురుషుని యందు. చూసారా, అంతరంగ పురుషుడు అంటే ఇన్నర్ మ్యాన్ అండ్ అవుటర్ మ్యాన్. అంతరంగ పురుషుడు బాహ్య పురుషుడు. అంతరంగ పురుషుడు అంటే ఆత్మీయంగా బలపడాలని. సరే, మనం శరీరంగా బలపడడానికి ఉదయకాలాన బ్రేక్ఫాస్ట్ టిఫిన్ చేస్తాం, మధ్యాహ్నము లంచ్, 4 గంటలకు స్నాక్స్ లాంటి కాఫీ తాగుతాం, మరలా రాత్రికి అన్నము. ఇవన్నీ అవుటర్ మ్యాన్ స్ట్రెంత్, బాహ్య సంబంధమైనటువంటి పురుషుని యొక్క బలాన్ని. ఆత్మ సంబంధమైన బలం ఏంటి? వాక్యము. పౌలు అంటున్నాడు, కుటుంబాల కొరకే నేను ప్రార్థన చేస్తున్నాను. ఎందుకో తెలుసా? యువర్ స్ట్రెంత్ ఇన్నర్లీ. అంతరంగంగా మీరు బలపడాలి, ఆత్మీయంగా బలపడాలని మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. క్రీస్తునందు ప్రియులారా, ఎంతమంది బైబిల్ చదివారని నేను చేతులు ఎత్తమట్లేదు, కానీ వాక్యం చదివితే నీవు ఆత్మీయంగా బలపడతావనేటువంటిది ప్రాముఖ్యమైనది. ఈ వాక్యము బలపరుస్తుంది, బ్రతికించేది, శక్తినిచ్చేది. యెజ్రా గురించి మాట్లాడుతూ వాక్యం అంటది, యెజ్రా ధర్మశాస్త్రాన్ని ఉపదేశించుటకును అనుసరించుటకు దృఢ నిశ్చయం తీసుకొనెను. వాక్యాన్ని ఆయన అనుసరించడానికి దృఢ నిశ్చయం తీసుకున్నాడు యెజ్రా. క్రీస్తునందు ప్రియా దేవులారా, పాపం చేయకున్నట్లు నా హృదయంలో వాక్యాన్ని ఉంచుకొంటున్నానంటాడు. యవనస్తుడు దేవుని చేత తన నడకు శుద్ధిపరచుకున్నాడంటే నీ వాక్యాన్ని బట్టి జాగ్రత్తగా చూసుకుని కదా. నువ్వు పాపం చేయకుండా ఉండాలంటే నీలో ఏముండాలి? వాక్యం ఉండాలి. పాపము వాక్యాన్ని దూరం చేస్తుంది, వాక్యము పాపాన్ని దూరం చేసేటువంటిదిగా ఉంటుంది. కనుక ఈ లోకంలో నువ్వు పడిపోకుండా చెడిపోకుండా ఉండాలంటే వాక్యము నీలో ఉండాలి. క్రీస్తునందు ప్రియా దేవులారా, అందుకనే ఈ వాక్యము 2 అంచులు కలిగినటువంటి ఖడ్గము. చదువుదామా ఆ మాట? ఎబ్రీయులకు రాసినటువంటి పత్రికలో ఉంటుంది, 4వ అధ్యాయము. ఎబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనము చదువుదాము. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించినట్లుగాను దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. చూసారా, నీ హృదయాన్ని, ఆలోచనలను, తలంపులను శోధిస్తూ ఉంది. కనుక ఈ వాక్యము నీ మదిలో ఉండాలా. అందుకని ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు అంటాడు మోషే ధర్మశాస్త్రంలో, ఈ వాక్యాన్ని మీ బాస్కముల మీద రాసుకోండి కదా. హిందూయిజంలో పెళ్ళి అవుతున్న భార్య భర్త ఇక్కడ కడతారు, చూసారా, పుస్తకము అలాంటి. అంటే ఏంటి? భార్యాభర్తలు వాళ్ళిద్దరూ నూతన పెళ్లి చేసుకున్నారని. మనలో ఏముండాలి? భాస్కర్ మీద వాక్యం ఉండాలి, వర్డ్ ఆఫ్ గాడ్. అంత ప్రాముఖ్యత దేవుని వాక్యము. దశలోని రాశి పత్రికలో మనం చూస్తాం, తీయద్దు కానీ ఈ వాక్యమే మీలో కార్యసిద్ధి
సిద్ధి కలగజేయుచున్నది. అందుకనే పౌలు అంటాడు, మీరు అంతరంగ పురుషుని యందు బలము కలిగి ఆత్మీయంగా మీరు బలపరచబడాలని క్రీస్తునందు ప్రియులారా. ఎప్పుడైతే అందుకనే యోహాను అంటాడు, ప్రియుడా ఆత్మలో వర్ధిల్లుచున్న కొలది అన్ని విషయాల్లో నువ్వు ఆత్మీయంగా బలపడ్డావంటే అన్ని విషయాల్లో నువ్వు వర్ధిల్లుతావని జ్ఞాపకం చేసుకో. క్రీస్తునందు ప్రియులారా, దేవుని ఎదుట నీవు మోకాళ్ళు ఉన్నావంటే ఇక ఎవరి ఎదుట కూడా నువ్వు మోకాళ్ళు ఉండవలసిన అవసరము లేదు. అందుకని పౌలు అంటాడు, మీరు ఆత్మీయంగా అంతరంగ పురుషుని యందు బలము కలిగి ఉండవల్లని ప్రార్థించేటువంటి వాడిగా పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. కింద క్రీస్తు మీ హృదయములలో విశ్వాసం ద్వారా నివసించినట్టుగాను ఎప్పుడైతే ఆత్మీయంగా మనం ఉంటామో దేవుడు ఏం చేస్తున్నా అన్నాడు, మనలో ఆయన నివాసము చేసేటువంటి వాడుగా ఉన్నాడు. హల్లెలూయా. ప్రభువు నివాసం, దేవుడు మనలో ఉండేటువంటి వాడుగా ఆయన ఉన్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 23వ వచనము చదువుదాము. యోహాను సువార్త 14:23. చదువమ్మా. నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట కైకొనును, అప్పుడు నా తండ్రి వారిని ప్రేమించును, మేము ఆయన యొద్దకు వచ్చి ఆయన యొద్ద నివాసము చేతును. చాలు పిల్లలు, బైబిల్ అంటుంది ఒక్కడు నన్ను ప్రేమిస్తే మేము నివాసము చేస్తాము. ఎంతమంది? మేమంటే ఎంతమంది? 3. ఎంతమంది అండి? నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన నీలో నివాసం చేస్తాడు. అంతరంగ పురుషుడనగా నీ అంతరంగం బాగున్నప్పుడు ఆయన నీలో నివాసము చేసేటువంటి వాడుగా ఉన్నాడు. ఈ నివాసం అనేటువంటి మాట గ్రీక్ మాట చదివాను నేను. గల్లోని రాయబడి అనగా స్థిరమైన నివాసం అంట. హల్లెలూయా. నువ్వు దేవుని ప్రేమిస్తే నీ అంతరంగము దేవునికి అనుకూలంగా ఉంటే దేవుడు నీలో స్థిర నివాసంగా ఉంటాడాయన. ఆయన ఎక్కడ నివాసం చేస్తాడు? హస్తకృత్యమైనటువంటి వాటిలో నివాసం చేసేవాడు కాదు. ఆయనకు అవసరమైంది బాహ్య సంబంధమైన నిర్మాణాలు, కట్టడాలు, రాయలు, రప్పలు కాదు. ఆయనకి ఏం కావాలి? అంతరంగ పురుషుని యందు ఎవరైతే బలం కలిగి ఉంటారో ఈ డ్వెల్ ఇన్ దేర్ లైఫ్, వారి జీవితాల్లో ఆయన స్థిర నివాసంగా ఎంతమంది ఉంటారండి? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు వారిలో స్థిర నివాసము ఉండేటువంటి వారుగా ఆయన ఉండేటువంటి వారుగా లేఖనం చెప్తా ఉన్నది. క్రీస్తునందు ప్రియాదేవులారా, విశ్వాసము ద్వారా మనలో ఏముండాలి? విశ్వాసం కదా, అలవాటు కాదు. ఇవాళ ఎలా ఉందంటే క్రైస్తవ్యంలో యాంత్రికమైనటువంటి జీవన విధానం. రావాలి కానీ ఆదివారం రావటం, మిగతా దినాలన్నీ కూడా ఎవరిష్టం కాదు. దేవునికి మహిమార్థమైనటువంటి జీవితం ఎక్కడ ఉన్నా, నువ్వు కార్యాలయాల్లో ఉన్నా, ఎక్కడ పని చేస్తున్నా దేవుని చూపించేటువంటి జీవితం కావాలా? విశ్వాసంలో నువ్వు ఎదగాల. జీలకర్రలో కర్ర ఎంత ఉందో ఉంటుందా? జీలకర్ర కర్ర ఉందా? పేరుకే అందరూ ఉండదు. మన పేరు క్రైస్తవులు కాదు. క్రైస్తవుడుగా పేరు పెట్టుకుని ఈజీయే, కానీ క్రైస్తవుడుగా నువ్వు జీవించి చూపించాలి. క్రైస్తవ జీవితం అంటే నువ్వు జీవించాలి. మనం చెప్పే మాటలు బట్టి మారరు. ఎలా మారుతారు? నీ జీవితాన్ని చూస్తుంది లోకం. లోకానికి మన జీవితాన్ని చూపించాలి. అందుకని క్రీస్తు మీలో నివాసం చేస్తాడు. ఇప్పుడు విశ్వాసం ద్వారా అంతరంగ పురుషుని యందు నీవు బలం కలిగిన వాడుగా ఉన్నప్పుడు క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆ సమయాన్ని బట్టి కింద మాటలు చదువమ్మా. మీరు దేవుని సంపూర్ణత యందు అన్న మాట చదువు. అన్నీ కలిసి ఉంది కదా అక్కడ. 18 కింద భాగంలో ఉంటుంది. మీరు దేవుని
సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును క్రీస్తునందు ప్రియులారా, క్రీస్తు ప్రేమ యందు వేరుపరచబడి. చూసారా, మన ప్రభు ఏమై ఉన్నాడు? ఆయన ప్రేమై ఉన్నాడు. ప్రేమ అంటే ఏంటి? ఎవడవని అర్థము. యేసు ప్రభు యొక్క ప్రేమ మోగమైన జరగా మనం ఈ లోకంలో ఆయన ప్రేమను చూపేటువంటి వారంగా ఉండాల. క్రీస్తు ప్రేమ అంటే క్రీస్తు సువార్త. సువార్త అంటే మరణం. ఆయన జనన మరణ పునరుద్ధానములను మనము చాటేటువంటి వారంగా, అనగా క్రీస్తు గురించి చూపడమే ప్రేమ. ప్రియులారా, ఆనాడు మిషనరీలు వచ్చి సంఘాలు స్థాపించారంటే వారిలో క్రీస్తు ప్రేమను బట్టి వారు త్యాగపూరితమైనటువంటి పరిచర్య, వారు ప్రేమను చూపించారు. అలాగే క్రీస్తు ప్రేమను పౌలు ఎలా వర్ణిస్తున్నాడంటే దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుటకును. చూసారా, క్రీస్తు ప్రేమ దాని ఎత్తు, వెడల్పు, లోతు కదా. ప్రేమ అనేటువంటిది చిన్నది, 2 అక్షరాలే. ఒక ఆయన అంటాడు, ప్రేమల గురించి రాయడానికి సముద్రం అంతా ఇంకైపోయినా, లోకంలో చెట్లన్నీ పెళ్ళైపోయినా చాలదో అంటాడు ఒక ఆయన. ప్రేమ అనేది అంత గొప్పది, 2 అక్షరాలే కానీ ఆ ప్రేమ ఉన్నతమైంది. క్రీస్తు ప్రేమ ఎత్తు ఎంత ఎత్తులో ఉందో కదా. ఆయన నిన్ను నన్ను తనతో కూడా కూర్చుండబెట్టేవాడంటే ఆయన ఎంత ఉన్నతమైన వాడు కదా. సీఎం గారి పక్కన సామాన్యులు కూర్చొనిస్తారా? కానీ ఆయనతో పాటు సింహాసనం ముందు కూర్చుండబెట్టుకుంటే ఆయన ప్రేమ ఎంత ఉన్నతమైందో, ఎత్తుగా ఉన్నదో. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ప్రేమ కింద ఎంత లోతుగా ఉందో. అమ్మా వచ్చిన చదువుదామా? ఎఫెసీయులకు రాసిన పత్రికలోనే 2వ అధ్యాయము 7వ వచనం చదువుదాము. ఒకసారి చదవండి. క్రీస్తు యేసునందు ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టను. హల్లెలూయా. నిన్ను నన్ను సామాన్యులమైన మనల్ని ఎక్కడ కూర్చోబెడతాడు? ఆయనతో పాటు కూర్చుండబెడతాడంటే ఆయన ప్రేమ ఎంత ఉన్నతమో. క్రీస్తునందు ప్రియులారా, ఈ లోకంలో ఒకవేళ ద్వేషించవచ్చు, నీ వెనకాల బ్యాక్గ్రౌండ్ లేదనో, ధనం లేదనో, బంగారం లేదనో, బ్యాలెన్స్ లేదనో ఈ లోకంలో వాళ్ళు తృణీకరించొచ్చాము. కానీ ఆయన ప్రేమ ఎంత ఎత్తంటే ఆయనతో పాటు నిన్ను కూర్చుండబెట్టుకుంటాడు. అంతేకాదు ఆయన ప్రేమ ఎంత లోతు అంటే ఏంటి? డీప్ కనుక ఆయన ప్రేమ ఎంత లోతు కాబట్టి ఆయన పరలోకంలో నుండి భూమి మీదకు వచ్చాడు. ఈ కేమ్ డౌన్ ఫ్రమ్ హెవెన్ టు ఎర్త్. పరలోకంలో నుండి భూలోకానికి వచ్చాడంటే ఆయన ప్రేమ ఎంత లోతైంది. తండ్రితో కూడా ఉండుట మహాభాగ్యం వరించి కనుక దాసుని రూపం చర్చరుడుగా ఆయన ఎక్కడ పుట్టాడు? పేడ కంపు కొట్టేటువంటి మన హృదయం కోసము ఆయన అంత లోతు అయిన ప్రేమతో వచ్చాడు. అంతేకాదు ఎంత వెడల్పు అంటే విశాలత కదా. 100 గృహాలు చాలా విశాలంగా ఉంటాయి, ఎంతమంది అయినా వెళ్ళొచ్చు. కొంతమందికి 10 మంది ఎదుర్కోకుండా అక్కడ ఉండదు, అంతేనా? కానీ లేఖనం మాట్లాడుతుంది వెడల్పు. ఆయన ఎంత వెడల్పు అంటే వీళ్ళారా, ఆయన దినవల్ల ఎంతమందిని పిలుస్తున్నాడు. కంటుమి నా ఎద్దకు రండి, ఇశ్రాయేలు నువ్వు రాజుద్యోగించినాడు, నువ్వు నా దగ్గరకే రావాలా. వీళ్ళారా, ఆయన ప్రేమ లోతైంది, ఎత్తైంది, వెడల్పోయింది. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నువ్వు ఎలా ఉన్నా, నీ కండిషన్లో సరే ఆయన ప్రేమ లోతు, ఎత్తు, ఎడల్పు. ఆయన ఎవరిని వదిలిపెట్టేవాడు కాదు. అంత ప్రేమతో ఆయన నిన్ను పిలుస్తూ ఆయన ఉన్నాడు. క్రీస్తునందు ప్రియులారా, మా సమయం లేదు కనుక టైం అయిపోయింది. ఇప్పటికే 20-21 ఒకసారి చదువమ్మా. చాలా 20-21 మనలో కార్యసాధకమైన తన
తన శక్తి చొప్పున మనం అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను అత్యధికముగా చేయగల శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. చాలు పిల్లరా, బైబిల్ చెబుతుంది అత్యధికముగా. ఆ మాట కన్నా మా ఇంకా గొప్ప మాటలు ఉన్నాయా ఏమా? అత్యధికం కంటే గొప్ప మాటలు ఉన్నాయా? నో, లేవు. అత్యధికంగా ఇవ్వగలిగిన వాడు ఊహించిన దానికంటే ఆలోచన కంటే మన ఊహలో మన ఆలోచనలు మన తలంపులు అన్నిటికంటే అడుగు వారికి అత్యధికముగా అని ఇవ్వడానికి శక్తి గల మన దేవుడు అలాంటి వాడు. పవర్ఫుల్ ఎవ్రీథింగ్ పవర్ఫుల్ శక్తివంతుడు మన దేవుడు శక్తివంతుడు. కనుక ప్రియులారా, మనం కూడా కుటుంబాల్లో తల్లి గారి పాత్ర తండ్రి గారి పాత్ర పోషించినప్పుడు ప్రార్థన చేసినప్పుడు ఊహించిన దానికంటే అత్యధికంగా గొప్ప కార్యాలు మీ కుటుంబంలో దేవుడు చేస్తాడు. దేవుడి మాటలు ఆశీర్వదించుగాక. ఆమె ప్రార్థించుకుందాము. తల నుంచి తను చూసుకున్నట్లయితే ప్రార్థన. మన ప్రభువు ఊహించిన దానికంటే శక్తి గలవాడు. ఈజ్ ఎ పవర్ఫుల్. నువ్వు అడుగుతాను, నీ ఆలోచన కాదు, ఆయన ఆలోచన గొప్పదే. నువ్వు ఆక్రమించింది ఆయన ప్రేమ ఎంత లోతో, ఎంత ఎత్తో, ఎంత వెడల్పో. ఆయన ప్రేమ అవధులు లేని ప్రేమ. ఒకసారి ప్రార్థన చేసుకుని, ప్రభువా నా కుటుంబం కొరకు నేను యాజకుడిగా ఉండాలా? నా కుటుంబం కొరకు నేను రోధించే స్త్రీగా, వేదన కలిగిన స్త్రీగా ఉండాలా? ఆయన అప్పుడు నేను ఊహించిన కార్యాలు చేస్తాడు ఆయన. ప్రార్థించడము. మహాగణము మహోన్నతులను సర్వశక్తి మిక్కిలి కనికరము కలిగిన ప్రభువా, ఈ వాక్యపు మాటలు విన్న అందరిలో కూడా ఈ పరిశుద్ధాత్మ కార్యాన్ని చేయండి. వాక్యవందరూ ఫలించినట్టుగాను, తద్వారా నెమ్మది శాంతి సమాధానము వారి జీవితాలు దిద్దుకుని మీరు అక్కడ కొరకు ఎదురు చూసేటువంటి వారుగాను, మీ జీవితంలో ఏది కావాలో దయచేయమని, మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందమని యేసు నామములో వేడుకున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు సదాకాలం తోడయండి, కాచి కాపాడుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్.